So hi guys, day 7 or 8. 7 or 8. So it's the day. So I was actually just and now previous గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయిసెస్ వస్తుంది. సో మైక్ అయితే లేదు అండ్ నా బాడీ కూడా బ్రేక్ అయింది అండ్ దాంతోపాటు మైక్ కూడా అక్కడ వదిలేసాను. ఓకే అండ్ ఫైనల్లీ నిన్న లైక్ ఈరోజు అయితే 100% మాట్లాడదాం అనుకున్నాను లైక్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ అండ్ స్టెరాయిడ్స్ గురించి. సో చాలా మంచిగా మాట్లాడదాం అనుకున్నాను, బట్ మైక్ లేపడం వల్ల అంత పర్ఫెక్ట్గా అయితే నేను మాట్లాడను. అండ్ సో మైక్ లేపడం వల్ల ఏంటంటే మాట్లాడినా మీకు కూడా మంచిగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా మాట్లాడినా సో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడినట్టు అనిపించదు. సో అందుకోసమనే సో ఈరోజు అయితే సో దాని గురించి అయితే మాట్లాడకపోవట్లేదు. సో బట్ మాట్లాడడం అయితే మాట్లాడతాం. సో మేబీ ఈ 2-3 డేస్లో మ్యాక్స్ మాట్లాడతాం. మైక్ దొరకలేదు, సో మొత్తం వరకు ఓకే. బట్ ఎనీవే సో బల్క్లో బెస్ట్ ప్రీ వర్కౌట్ ఏదైనా ఉందంటే సో నన్ను అడిగితే ప్రీ వర్కౌట్ అనేది వేస్ట్ బల్క్లో. సో మీరు వాటర్ ఇంటేక్ అనేది లైక్ వాటర్ ఇంటేక్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్కౌట్ ముందు సెక్షన్ చెప్పాను కదా. సో కార్బ్స్ ఫ్యాట్స్ అనేది హై ఉండేలా చూసుకోండి. వర్కౌట్ సెక్షన్లో కంప్లీట్ వాటర్ అనేది హై ఉండేలా చూసుకోండి. సో ఎందుకు మళ్ళీ కటింగ్ ప్లేస్లో వాటర్ అసలు టచ్ కూడా చేయొద్దని చెప్పు ఇప్పుడు వాటర్ ఇంటేక్ అనేది తీసుకోమని చెప్తే సో కటింగ్ ప్లేస్ అనేది సో బాడీ ఎందుకు వాటర్ వద్దని చెప్పినా కూడా చెప్పాను. సో ఫ్యాట్ అనేది కంప్లీట్గా బర్న్ చేయడానికి మంచిగా హెల్ప్ అవ్వాలంటే సో నువ్వు వర్కౌట్ సెక్షన్లో వాటర్ అనేది తీసుకోకూడదు. సో నేను సెకండరీ ఎనర్జీ సోర్స్ అనేది మళ్ళీ ఎనర్జీ అని రాకూడదు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు అది బాడీ కోసం. సో కంప్లీట్ ఫ్యాట్ బర్న్ చేయాలి. సో జస్ట్ పంప్ కోసం మాత్రమే వర్కౌట్ చేయాలి. లైక్ కటింగ్ ప్లేస్ ఉంటుంది, బల్క్ వచ్చేసరికి మాత్రం అట్లా ఉండదు. సో కంప్లీట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు తీసుకునే 5 reps అయినా 8 reps అయినా కంప్లీట్గా పర్ఫెక్ట్గా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం ప్రీ వర్కౌట్ అయితే మీకు మనీ ఉంటే తీసుకోండి. మనీ ఉన్నా నన్ను అయితే వేస్ట్ అని చెప్తాను. సో ఫుడ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి, తర్వాత సెకండరీ ఏదైనా సప్లిమెంట్స్ అనేవి. ఓకే అండ్ సో మీ వర్కౌట్ సెక్షన్లో మ్యాక్స్ 1 లీటర్ ఆర్ 2 liters ఆఫ్ వాటర్ని కంప్లీట్ చేయమని ఫస్టే చెప్పాను. సో దానికి మీరు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్న టైంలో మాత్రం సో అందులో ఓఆర్ఎస్ని యాడ్ చేసుకోవడం ట్రై చేయండి. ఎలక్ట్రికల్ ఉంటుంది అండ్ ఇంకా సమయం అది గుర్తొస్తలేదు, బట్ ఎలక్ట్రికల్ అయితే సరిపోతుంది. ఓఆర్ఎస్ ఎలక్ట్రికల్ అది మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. సో మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే కానీ స్కిప్ చేయండి. బట్ మీకు మాత్రం వాటర్ ఇంటేక్ అనేది బల్క్లో మ్యాండేటరీగా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే మీరు ప్రోటీన్ ఇంటేక్ అనేది హై ఉండేటప్పుడు మాత్రం లైక్ 1 లీటర్ 2 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే మాత్రం సో నీ బాడీ పైన ప్రోటీన్ ఇంటేక్ హై ఉండేటప్పుడు నీ బాడీ పైన లైక్ డాట్స్ అయితే మాత్రం ఉంటాయి. డాట్స్ అంటే లైక్ ఎట్లా అంటే సో ఫేస్ పైన మన పింపుల్స్ ఎట్లా ఉంటాయో సో అట్లా బాడీ పైన పింపుల్స్ అయితే మాత్రం కన్ఫర్మ్గా వస్తుంది చెప్తున్నాను. సో నీ వాటర్ అనేది అంత మేజర్గా హెల్ప్ అవుతుంది. సో నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 or 5 liters ఆఫ్ వాటర్ అయితే మ్యాక్స్ తీసుకొని ట్రై చేయి. సో అందుకే ప్రోటీన్ ఇంటేక్ అయ్యి ఉండేటప్పుడు దానికి నువ్వు తగ్గ వాటర్ అనేది కంప్లీట్ చేయాలి. అట్లా కాకుండా చేస్తా మాత్రం బాడీ అనేది అంత నీట్గా కనిపించదు. సో పింపుల్స్ అయితే నీట్గా కనిపిస్తాయి, చదువుతున్నా కదా. అందుకే దానికోసం మీకు నార్మల్ వాటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగాలనిపించదు. అండ్ నేను బాటిల్ తెచ్చాను, అదేంటంటే కింద పడిపోయి బ్రేక్ అయింది. సో అందుకనే బాటిల్ పోయింది. ఇంకా సో బాటిల్ అనేది సెకండరీ బ్రో. సో నువ్వేం లైక్ ఇది వచ్చేసి స్ప్రైట్ బాటిల్ ఇంట్లో ఉందని తెచ్చేసాను. సో ఇది స్ప్రైట్ బాటిల్ అయినా లైక్ మీరు ఒక 500-800 పెట్టి ఒక బాటిల్ తీసుకున్నా బాటిల్ అనేది నథింగ్ అందులో ఉంటుంది, కంప్లీట్ వాటర్ మాత్రమే. సో లైక్ ఆ బాటిల్స్ ఏంటంటే కొంచెం షేక్ చేస్తే సో వాటర్ అనేది మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. బట్ ఇవి అంత పర్ఫెక్ట్గా రీఫ్రెష్ అయితే అవ్వదు వాటర్. బట్ ఏదైనా వాటర్ అయితే మాత్రం ఇంటేక్ అనేది కంప్లీట్గా వర్కౌట్ సెక్షన్లో తీసుకోండి. ఎవ్రీ సెట్ చేసిన తర్వాత ఒక 1 or 2 minutes గ్యాప్ తీసుకున్న తర్వాత సో కొంచెం వాటర్ అనేది సిప్ బై సిప్ తీసుకోవడం ట్రై చేయండి. మళ్ళీ ఒక 1 minute గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకున్న తర్వాత సో మీకు వెయిట్స్ అనేవి మంచిగా పుష్ చేయాలనిపిస్తుంది. సో అది మీకు మంచిగా ప్లస్ అవుతుంది. సో అది మీకు అర్థం అవ్వాలని చెప్పేసి సో ఈరోజు నా బాటిల్ అనేది తెచ్చాను. సో బాటిల్ ఏదేమైనా
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పేది అర్థం అవ్వాలి, అందుకోసమనే ఏ బాటిల్ అయినా పర్లేదు అని చెప్పేసి తెచ్చాను. ఓకే, అండ్ మెయిన్ సో వాటర్ ఇంటేక్ అనేది ఎందుకు అంటే, సో నువ్వు సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటే మాత్రం ఫిష్ ఆయిల్ లైక్ క్రియేటిన్ అండ్ వే ప్రోటీన్ ఇంటేక్ అనేది 150 to 200. సో ఇన్ని థింగ్స్ నువ్వు తీసుకునేటప్పుడు నీ బాడీ కోసం కంప్లీట్ నీ కిడ్నీస్ పైన సో మేజర్గా ఇవన్నీ నీ బాడీ బ్లడ్ ప్రెషర్ అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే సో నీ కిడ్నీస్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వాలి ఫస్ట్. సో నీ కిడ్నీస్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే సో వాటర్ అనేది మ్యాండేటరీగా అవసరం. సో అది మెయిన్. అది వాటర్ అనేది ఎందుకు అవసరం అంటే నీ బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయినా లైక్ ఎనీథింగ్ ఏదైనా సరే, సో నువ్వు తీసుకునే సప్లిమెంట్స్ ఏమైనా సరే సో కిడ్నీసే మంచిగా ఫ్లష్ అవుట్ చేస్తాయి. సో నువ్వు అది తెలిస్తే ఓకే, బట్ తెలియకపోతే చెప్తాను. సో నీకు మంచిగా ఫ్లష్ అవుట్ చేయడానికి ప్లస్ అవుతుంది వాటర్ అనేది ఇంటేక్ అయినా హై ఉండేటప్పుడు. సో వాటర్ ఇంటేక్ అయినా తక్కువ ఉంటే మాత్రం నీ కిడ్నీస్ కూడా నీకు హెల్ప్ చేయవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకోసం వాటర్ అనేది ఇంటేక్ని హై తీసుకెళ్ళండి. మీ కిడ్నీస్ని మంచిగా వర్క్ అయితే ప్లస్ మీకు మంచిగా ప్రోటీన్ ఇంటేక్ హై ఉన్నా సో కిడ్నీస్ అనేవి మంచిగా ఫ్లష్ అవుట్ చేస్తే మీకు మంచి మళ్ళీ అగైన్ మంచి బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ కాదు, సో బ్లడ్ అనేది నీట్గా సర్క్యులేషన్ అవుతుంది. సో నీ హార్ట్ కూడా కొంచెం ప్లస్ అవుతుంది. సో హార్ట్ అనేది నాట్ స్మాల్ టాపిక్ బ్రో. సో దాని గురించి ఎప్పుడో మాట్లాడతాను హార్ట్ గురించి. బట్ ఈరోజు వచ్చేసరికి మాత్రం కంప్లీట్ ఒక వాటర్ని కంప్లీట్ చేయడం ఒక మీకు బెస్ట్ ప్రీ వర్కౌట్లా హెల్ప్ అవుతుంది. సో 100% చెప్తున్నాం, ప్రీ వర్కౌట్లో అయితే మాత్రం 100% హెల్ప్ అవుతుంది. సో నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు, నార్మల్ వాటర్ తీసుకోవాలని ఏం లేదు. బట్ మీరు వెయిట్స్ని ఎక్స్ట్రీమ్గా తీసుకుంటారు కాబట్టి ఆ టైంలో మీకు ఎలక్ట్రికల్ అనేది యాడ్ చేయమని చెప్పి అంతే. సో ఎందుకు ఈ నార్మల్ వాటర్ కంప్లీట్ చేస్తే అవ్వదని చెప్పేసి. సో నార్మల్ టైంలో మీరు కార్డియో చేసే టైంలో నార్మల్ వాటర్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ సెక్షన్లో ఏవి వెయిట్ స్కిప్ చేస్తే మైండ్ సెట్ ఉంటుందో ఆ టైంలో మాత్రం సో మ్యాక్స్ తీసుకుంటారు. ఏంటి అది రికమెండేషన్ కూడా కాదు, నేను రికమెండ్ కూడా చేయను ఏదైనా. సో బట్ మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్. ఓకే, సో 100% మాత్రం హెల్ప్ అవుతుంది. సో ఎందుకంటే నేను యూజ్ చేస్తాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్గా బల్క్లో కూడా తీసుకున్నాను. సో నా ప్రీవియస్ బల్క్లో తీసుకున్నాను, బట్ అది మీకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు వచ్చి ఏ కంటెంట్ క్రియేషన్ అండ్ ఏ క్లిప్స్ కూడా షూట్ చేయలేదు. సో నా బల్క్లో అది మెయిన్. ఓకే, సో అందుకే చెప్తాను యూజ్ చేస్తాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఇంతలా మాట్లాడిన దీని గురించి సో మంచిగా హెల్ప్ అవుతుంది. అది మాత్రం నేను 100% గ్యారెంటీ ఇస్తాను. ఓకే, ఇంకా వర్కౌట్ సెక్షన్ స్టార్ట్ చేసుకుని మాట్లాడదాం. సో నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది, ఎక్కువసేపు మాట్లాడినా మీకు చిరాకు ఉంటుంది. ఓకే, ఓకే. సో వాటర్ తాగడం కూడా, సో వాటర్ కంప్లీట్ చేయమని చెప్పేసి బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు మరి ఎక్స్ట్రీమ్ వాటర్ తీసుకోకండి. సో కొంచెం సిప్ బై సిప్ చేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది. సో అది కూడా వర్కౌట్ చేసిన అదే బెంచ్ ప్రెస్ లైక్ ఎనీథింగ్ ఏం చేసినా సరే సో 1 or 2 minutes గ్యాప్ ఇవ్వండి. ఓకే, సో నేను ఇప్పటికి వచ్చి 2 sets చేశాను. సో లాస్ట్ వీక్ నేను 20 సో అటెండ్ చేశాను, బట్ ఇప్పుడు 25. సో నా పిఆర్ని బ్రేక్ చేసే టైం వచ్చింది. ఓకే, సో ఎప్పుడైనా పిఆర్ బ్రేక్ చేసేటప్పుడు సో కొంచెం సపోర్ట్ అది తీసుకోండి, రిక్వెస్ట్ చేస్తారు ఒకటి. సో నేను తీసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఎవరు లేరు జిమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో నేర్చడానికి జిమ్లో ఎవరు ఉండరు రిమైండ్. బట్ ఏదేమైనా కొద్దిగా సమస్యలు. బట్ లాస్ట్ వీక్ నేను చెప్పాను బ్రేక్ అవ్వాలని చెప్పేసి. సో లాస్ట్ వీక్ నేను 20ని 10 to 10 అది 5. సో లాస్ట్ వీక్ చేసేటప్పుడు 10 to 20. రాడ్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేయకండి, రాడ్ని ఇంక్లూడ్ చేస్తే అది కంప్లీట్ ఏంటంటే పవర్ లిఫ్టింగ్ చేసేటప్పుడు యాడ్ చేస్తారు. బట్ మనకి అట్లా ఎప్పుడు యాడ్ చేస్తాం. బట్ 10 to 10, 20, 5, 25, 50 రాడ్ని ఇంక్లూడ్ చేస్తే 70. ఓకే, సో ఇది మనం లైక్ నాకు సపోర్ట్ తీసుకోవడం ఉంది, బట్ జిమ్లో అవ్వట్లేదు.
సో 1 ఇంకో 4 or 5 తీస్తాను. ఓకే, సో పిఆర్ అనేది బ్రేక్ అవ్వాలి బ్రో. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేయాలి, లేకపోతే కష్టం. సో మధ్యం చేసుకోవడానికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, 1. సో ఇప్పుడు 60 పెట్టాను. సో లాస్ట్ టైం 50. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదో హెవీ వెయిట్ చేసేస్తున్నాను కాదు. సో మీకు అర్థమైతే అర్థం అవ్వాలని చెప్పేసి చెప్తాను. సో ఎందుకంటే సో మీ వెయిట్ అనేది వీక్కి ఇంక్రీజ్ అవ్వదు. సో అట్లీస్ట్ 1 kg, 1.5 kg, 2 kg ఇట్లా ఇంక్రీజ్ చేయండి. సో 2 weeksకి 3 weeksకి అట్లా తీసుకుంటూ పోతే సమ్టైమ్స్ సమయం కాదు. సో ఒక స్టేజ్ చేసిన తర్వాత సో ఆ వెయిట్ని క్రాస్ చేయడం కష్టం. సో ఆ టైంలో లాంగ్ గ్యాప్ తీసుకోవడం బెటర్. సో ఎప్పటి నుంచి లాంగ్ గ్యాప్ తీసుకోకండి. ఓకే, 1. ఓకే, సో నెక్స్ట్ అప్పర్ సెక్షన్. సో మీరు అప్పర్ సెక్షన్ ట్రై చేశారు. సో కంప్లీట్ స్వరూపలో చేస్తారు. బట్ కంప్లీట్ మీరు అప్పర్ సెక్షన్ అనేది బెంచ్ అనేది కంప్లీట్ పైకి ఉంటే మాత్రం సో ఫ్రంట్ రేటర్స్ అనేది ఎక్కువగా టార్గెట్ అవుతుంది. సో ఫ్రంట్ రేటర్స్కి సో అప్పర్ సెక్షన్కి మిడ్ లైక్ సో ఈ సెక్షన్ ఉంది కదా, సో దాన్ని మంచిగా ట్రైన్ చేయడానికి శివం చేస్తారు. శివం అప్పర్ సెక్షన్ మంచిగా ట్రైన్ చేస్తాడు. సో అట్లా చేసుకుంటే మంచిగా ప్లస్ అవుతుంది. సో అప్పర్ సెక్షన్ ఎవరికైతే వీక్ ఉంటుందో ఫస్ట్, సో వాళ్ళకి అదొక మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది నేను ఓన్గా చేసింది కాదు. సో సీబామ్ చూసి నేనే చేస్తాను. సో నాకు శాంసంగ్ కంటే చాలా ఇష్టం. బట్ అప్పర్ సెక్షన్కి వచ్చేసరికి లైక్ అప్పర్ సెట్ని ఎవరు మంచిగా ట్రైన్ చేస్తారంటే మాత్రం సో సీబామ్కి నేను అగ్రి చేస్తాను. ఓకే, సో ఏంటంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు సో ఓకే ఇట్లా కంప్లీట్గా ప్లెయిన్గా ఉండి సో ఇట్లా పుష్ చేసుకుంటే ఏమంటే ఈ ఫ్రంట్ ఎడ్జెస్ అది మంచిగా టార్గెట్ అయిపోతుంది మనకు తెలియకుండా. అట్లా కాకుండా సో ఇట్లా రోయి సో క్లోజ్గా పడకూడదు, వైడ్ ఉండదు. సో అది కూడా సో అంతే. సో ఈ సెక్షన్ ఆ సెక్షన్కి మంచిగా సెట్ అయింది. సో చెప్తున్నా కదా, సో ఆ సెక్షన్ అయితే మాత్రం శివం 100% బెస్ట్ చేస్తుంది. సో అట్లా చేయడానికి ట్రై చేయండి. సో కంప్లీట్ పడుకుని పక్కండి బెంచ్ పైన. ఓకే, బట్ శాంసంగ్లో కంటే ఇష్టం అంతే.
సో అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కానీ మ్యాక్స్ పర్లేదు. ఓకే, సో మాకు వెయిట్స్ అనే ప్రీవియస్ వర్క్లు అలవాటు ఉన్నాయి కాబట్టి సో మేము కొంచెం మ్యాక్స్ ట్రై చేస్తాం. అలా మీరు కంప్లీట్ కొత్త పేరుని ట్రై చేస్తే మాత్రం సపోర్ట్ తీసుకొని ట్రై చేయండి. ప్లస్ బట్ ఎట్లా అయినా దీన్ని ఛాన్స్ చెప్పాను కదా. సో కంప్లీట్ రేడర్స్ని మంచిగా హిట్ అయిపోకున్నా, సో కంప్లీట్ ఈ సెక్షన్ని మంచిగా హిట్ అవ్వాలని. సో ఇంకా మంచిగా ఫ్రీజ్ అవుతుంది. బట్ స్టాండ్ లైక్ అంత పర్ఫెక్ట్గా చూడలేకపోతున్నాం. సో కనిపిస్తుందా? సో ఆ సెక్షన్ అనేది మంచిగా టార్గెట్ అవ్వాలి. సో అట్లా కాకుండా మీరు కంప్లీట్ బెంచ్ అనేది లైక్ ఏంది, బెంచ్ అనేది కంప్లీట్ ప్లెయిన్గా ఉందని చెప్పేసి పడుకుంటే మాత్రం సో కంప్లీట్ ఈ రేడర్స్ అనేవి మంచిగా టార్గెట్ అయిపోతాయి. సో అది మీ ఇష్టం. ఓకే, సో అండ్ నెక్స్ట్ కేబుల్ అనేది షూట్ అవుతుందో లేదో కూడా నాకు కూడా తెలియదు. బట్ కేబుల్తో చేసేటప్పుడు సో అప్పర్ సెక్షన్ మంచిగా టార్గెట్ చేస్తాను. బట్ కొంచెం క్రాస్ ఓవర్ అయితే ఉంటుంది. సో లైక్ మీరు కట్లో చూస్తే నాకు అర్థమవుతుంది. సో ఇట్లా ఉండదని హ్యాండ్ అటు ఇటు క్రాస్ అయితే ఉంటుంది. సో అప్పర్ ఒకటి లోవర్ ఒకటి, అప్పర్ ఒకటి లోవర్ ఒకటి. సో అది అట్లా అంటే లైక్ ఎందుకు చెప్తానంటే నన్ను చూసి చేస్తే మాత్రం సో అది నీకు మంచిగా 100% హెల్ప్ అవుతుంది. ఓకే, అవును. నా ఓల్డ్ డేస్ గుర్తొస్తుంది. ఓల్డ్ డేస్ అంటే సో అప్పుడు కంటెంట్ క్రియేషన్ చేయలేదు కానీ బట్ ఇట్లా డంబల్స్ పెట్టి సో ఒక సపోర్టర్ అయితే ఏదో పెట్టామండి. సో అవైతే గుర్తొస్తుంది. సో ఫ్యాన్ లేకపోతే మళ్ళీ ట్రైజర్ పుల్ డౌన్ కూడా చేశాను. బట్ అది సో అక్కడ అంత పర్ఫెక్ట్గా సెట్ కాలేదు. సో షూట్ చేయడం. సో ట్రైజర్ పుల్ డౌన్ తర్వాత సో డంబల్స్ సో హ్యామర్స్ని టచ్ చేయకూడదు. సో కంప్లీట్ మిడ్ రేంజ్ చేస్తే మంచిగా సెట్ అవుతుంది. ఇట్లా కంప్లీట్ చేస్తే బైసెప్కి పోద్దు. బైసెప్ కాకుండా సో మిడ్ రేంజ్ సో ఇక్కడ వరకే రావాలి. సో అగైన్ సో ఇట్లా చేస్తే వర్క్ అనిపిస్తుంది. ఓకే, తెలిసి అంత ఈరోజు అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. సో మైక్ లేకపోతే వాయిస్ వస్తుంది, ప్లస్ క్లిప్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏం షూట్ చేయలేదు. ఓకే, సో ఫైనలీ లేదు కూడా డౌటే. ఓకే, రైట్.
ఇంకా మనం సో ఇంకా ఇప్పటివరకు వామప్ అంటే సో లాస్ట్ 7 days అనేది సో నార్మల్గా ట్రైన్ చేసాం. సో ఇక్కడ నుంచి హెవీగా ట్రైన్ చేసేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్యాట్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో ఎందుకంటే ప్రీవియస్గా మనం కట్ నుంచి బల్క్ వచ్చాం కాబట్టి సో డే 1 నుంచి ఎక్స్ట్రీమ్ వెయిట్ తీసుకుంటే ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ లో ఉండేటప్పుడు ఎక్స్ట్రీమ్ వెయిట్కి పోతే మాత్రం సో ఇంజ్యూరీస్ అయితే అందుకోసం సో ఫస్ట్ 7 days నార్మల్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఇక్కడ నుంచి వేరు ఉంటుంది. సో ఇక కంటెంట్ కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ నుంచి నాకు తెలిసి. సో ఎందుకంటే మనం ఆల్రెడీ కట్టు బల్క్ సో కంప్లీట్ మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది. సో బల్క్ అయితే నాకు మరీ అంత ఎక్స్ట్రీమ్గా నాలెడ్జ్ ఉందని చెప్పను, బట్ బల్క్ గురించి అయితే నాకు తెలుసు. బట్ కటింగ్ ప్లేస్కి వచ్చేసరికి అంత ప్రాపర్ నాలెడ్జ్ లేక సో కంటెంట్లో మాట్లాడేటప్పుడు కూడా అంత ప్రాపర్గా మాట్లాడేవాని కాదు. ఎందుకంటే సో తెలియని థింగ్స్ గురించి ఏదేదో మాట్లాడడం కన్నా సో నాకు తెలిసేది కూడా అంత ప్రాపర్గా కూడా మాట్లాడలేదు నాకు తెలుసది. సో మీకు ఇన్ని రోజులు చూసిన మీకు కూడా కొంచెం అంత మంచిగా అనిపించదు. బట్ ఎక్కడి నుంచి సో 100% కంటెంట్ బెస్ట్ ఉంటుంది. సో నాకు కూడా నేను మంచిగా వెయిట్స్ని లిఫ్ట్ చేయడం కూడా ఇష్టం కాబట్టి సో నాకు కూడా నేను మంచిగా నచ్చుతాను ఇక్కడి నుంచి. సో ఇక్కడ వరకు వేరు, ఇక్కడ నుంచి మన కంటెంట్ వేరు ఉంటుంది, మన లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది, అండ్ మన వర్కౌట్ సెక్షన్ వేరు ఉంటుంది. ఓకే, సో అది పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఓకే, ఈరోజుకి ఇంతే. సో దాని డిసప్పాయింట్మెంట్ చేస్తుంటే ఈరోజు సారీ. సీ యూ టుమారో. మ్యాక్స్ మైక్ ఉన్న రోజు మాత్రం కంప్లీట్గా సో నేచురల్ బాడీ బిల్డింగ్కి స్టెరాయిడ్స్కి సో మీకు ఒక బేసిక్ కాదు 100% నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది. సో అది నేను మాట్లాడదాన్ని బట్టి. ఓకే, సో మాట్లాడతాను. సీ యూ టుమారో.